అనౌన్స్మెంట్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలో 18 మంది చావుకి కారణమైంది. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఘటన తర్వాత ప్రయాగ్రాజ్ కుంభమేళా భక్తుల కోసం రైల్వే శాఖ 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ఘటనకి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రమాదంపై రాజకీయాలు చేయడం తగదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్లాట్ఫామ్ మారిందన్న అనౌన్స్మెంట్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై జనం వేచి ఉన్నారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో ఆలస్యమైంది. అదే సమయంలో 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి స్పెషల్ ట్రైన్ వస్తుందని ప్రకటన రావడంతో ప్రయాణికులు భారీ సంఖ్యలో అక్కడకు పరిగెత్తారు. మెట్ల పైనుంచి జారి కొంతమంది జనం కింద పడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన 18 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాగరాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వే శాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్లు విమర్శలొస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్మెంట్ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అంతేకాకుండా ఒకే పేరుతో 2 రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్ళను కంట్రోల్ చేయడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది విఫలమయ్యారు. వాస్తవానికి ఎక్కువ మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని కుంభమేళాకు తరలించడంతో చాలా తక్కువ మంది సిబ్బంది ఢిల్లీ స్టేషన్లో ఉన్నారు. తొక్కిసలాటపై 2 సభ్యుల విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్లాట్ఫారం మార్పుతో పాటు సీట్ల కోసం కూడా ఒకరినొకరు తోచుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ఊహించిన దానికంటే ఎక్కువగా జనరల్ టికెట్లు ఇవ్వడంతో ప్రయాణికులు ప్లాట్ఫారం వైపు దూసుకొచ్చారు. గంటకు 1500 జనరల్ టికెట్లు జారీ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఊచకోత జరిగిందని మండిపడింది. వ్యవహారంపై రాజకీయాలు చేయడం తగదంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు కూడా ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడడంతో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తరువాత మహాకుంభ్కు అదనంగా 4 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.